చాలా ఉన్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తాగునీటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకమైన ఒక మిషన్ భగీరథ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తాగునీరు కోసానికి అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సుదీర్ఘమైన పథకం అది. కానీ మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా వాటర్ స్పెషాలిటీస్ అంటే తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా అది తీసుకున్న రకమైన గోదావరి జలాల నీరు కూడా తాగించడానికి కూడా మంచి వాటర్ టైప్ కూడా పట్టణాల నుంచి పల్లెల్లోకి కూడా నేపథ్యంతో కూడా మొత్తం అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించటకై మిషన్ భగీరథ అనే పథకాన్ని మాత్రం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మొత్తానికి ములుగు జిల్లాలో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైన దట్టమైన అడవులను అంటున్న పల్లెలు మాత్రం ఇలా త్రాగునీటికి కానీ మొత్తం విలవిలలాడుతున్న పరిస్థితులు కనపడతా ఉంది. సీతారాంపురం గ్రామం కావచ్చు, వాజేడు వెంకటాపురం మండలాల్లో మాత్రము చెలిమలతోటి కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చుకొని కూడా వాళ్ళ కాలం గడుపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా అక్కడికి అందకుండా పోతా ఉన్నది. కనీసం బంగారు తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు భవిష్యత్తు కొరకై చేస్తున్న ప్రజలకు మాత్రం మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వ పథకాలు మాత్రం అందలేకపోతున్నాయని చెప్తున్నారు. ఒక ఓట్లప్పుడే కూడా రాజకీయ నాయకులు గ్రామాలలోకి వస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో మాత్రం పల్లెల్లోని ప్రజలను మాత్రం మర్చిపోతా ఉన్నారు. వాళ్ళు పట్టణాలకే పరిమితం అవుతా ఉన్నారు. పేపర్లకే హామీలుగా మిగులుపోతున్నాయని చెప్తున్న పరిస్థితి ఘోరమైన. అక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు, వాళ్లకు తాగునీటి సౌకర్యం లేక కూడా బిందెలతోని చేతబావుల కాడ చెలిమల నుంచి తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికైతే పల్లెల్లోకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం అందలేకపోతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ప్రభుత్వం కూడా నిధుల నియామకాలతో ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెకు, ప్రతి మామూలు గ్రామానికి ఖచ్చితంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందిస్తున్నాం, గోదావరి పుష్కలంగా వాడుకునే ప్రయత్నం చేశామని కూడా చాలాసార్లు గప్పాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కనీసం మంచినీరు లేకుండా ప్రజలు అల్లాడిపడుతున్న పరిస్థితి ఉంటే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అక్కడ ఉన్న పరిస్థితి గ్రామ ప్రజలు ఏమంటున్నారు దీనిపై? ప్రస్తుతానికి ములుగు ఎమ్మెల్యే శాసనసభ్యులైన సీతక్క, దర్శన అనసూయ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏజెన్సీ ప్రాంతాలకు, గుడాలకు, గిరిజన గుడాలకు తాగునీటి సౌకర్యం, ఆహార భద్రత వాళ్ళకు అంటే ప్రభుత్వ పథకాలను అందించడానికి కూడా అక్కడ మారుమూల ప్రాంతాలకు సంక్షేమ పథకాలు అందించడానికి కూడా అక్కడ ఐటీడే గిరిజన సంక్షేమ సంస్థ కూడా ఐటీడే కూడా ఏటున్నాగో నెలకొంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఆ గిరిజన మాత్రము అందరి ద్రాక్షలకన్నా మిగులుతుంది. కానీ కనీస వసతులు అంటే ఐటీడీ ఏటున్న గిరిజన ప్రాంతం నుంచి కూడా వాటర్ పంపులు కానీ, బోర్స్ కానీ, తాగునీటి ట్యాంకులు కానీ, మినీ ట్యాంకర్ వాటర్ కానీ తీసుకొచ్చిన బాధ్యతగా కనపడతలేదు. మొత్తానికి అక్కడ ఎమ్మెల్యే సీతక్క ప్రతిపక్షంగా ఉండడంతో పాటు మన గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా పోతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పల్లెల్లోని వాటర్ తాగునీటి లేక మాత్రం పల్లెల్లోని గిరిజన గూడాలు మాత్రం విలవిలలాడుతుందని చెప్పవచ్చు. కానీ మొత్తానికి చూసుకున్నా మాత్రం అక్కడ ఎమ్మెల్యే సీతక్క మాత్రం ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పైప్ మాత్రం అందించాలని చెప్పి ప్రజలు కోరుకున్న కూడా పరిస్థితి కనపడతా ఉంది.